డెలీషియస్ ఆలు మసాలా ఇడ్లీ అండి. చాలా బావుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. సో, దీనికైతే ఫస్ట్ ఆలు మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. సో, ఫస్ట్ పాన్ పెట్టేసుకొని, ఆయిల్ వేసుకొని, పోపు గింజలు వేసుకొని, అవి వేగిన తర్వాత ఒక కప్పు ఆనియన్స్ కూడా వేసుకొని, కొంచెం రెడ్డిష్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. తర్వాత టమాటాస్ కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత, టమాటాస్ కూడా బాగా మగ్గిపోవాలి. తర్వాత మనం ఇందులోకే కొంచెము పసుపు వేసుకోవాలి. ఉప్పు, కారము, కొంచెం కొరియాండర్ పౌడరు, జీరా పౌడర్ కూడా వేసుకోవాలండి. నచ్చితే గరం మసాలా కూడా వేసేసుకోవచ్చు. సో, ఇలా అన్నీ కూడా వేసుకొని మళ్ళీ కొంతసేపు మగ్గించుకోవాలి. సో, ఇలా కారాలన్నీ కలిపేసుకొని మగ్గిపోయిన తర్వాత ఉడికించిన ఆలు వేసుకోవాలి. ఇలా స్మాష్ చేసి వేసుకోవాలండి. అలాగే కలుపుకుంటూ అంతా దగ్గర పడేటట్టు ఆలు కూడా ఉండలు ఏమన్నా ఉంటే గరిటెతో బాగా కొంచెం స్మాష్ చేసుకుంటూ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. సో, ఇలా ప్రిపేర్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం గోరెచ్చగా అయ్యేంత వరకు ఉంచుకొని మనము ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యి పట్టించేసుకొని ఇడ్లీ బ్యాటర్ని హాఫ్ వేసుకోవాలండి. ఒక కొంచెం వేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఇందులో మధ్యలోకి మనము ప్రిపేర్ చేసుకున్న ఆలు మసాలాని పెట్టేసుకోవాలి. సో, ఇలా ఆలు మసాలాని కూడా పెట్టుకున్న తర్వాత మనము పైనుంచి ఇంకొక లేయర్ ఇడ్లీ బ్యాటర్ని వేసుకోవాలండి. సో, ఈ ఆలు మసాలాని కవర్ చేసుకునేటట్టు వేసుకోవాలి. అంతే. సో, ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము ఆవిరి మీద ఉడికించుకోవాలి. రెగ్యులర్‌గా మనం ఇడ్లీని ఎలా అయితే ఉడికించుకుంటామో, సో, అదే ప్రాసెస్‌లో మనము ఈ ఇడ్లీస్ అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అంతే. అలా ప్రిపేర్ చేసుకుంటే మన ఇడ్లీస్ రెడీ అయిపోతాయండి. సో, నేనైతే ఆవిరి మీద ఉడికించుకున్నాను. చక్కగా ఉడికిపోయాయన్నమాట. మీకు చూస్తే తెలుస్తుంది. బాగా ఉడికిపోయాయి. సో, కొంచెం ఆవిరిపోయేంత వరకు ఉంచేసుకొని మనము ప్లేట్‌లోకి వీటిని పక్కకు తీసేసుకోవాలండి. కొంచెం స్పూన్ తడి చేసి తీసుకుంటే నీట్‌గా వచ్చేస్తాయి ఇడ్లీస్ అనేవి. సో, ఇలా ఇవన్నీ పక్కన పెట్టుకునే లోపల మనము స్టవ్ మీద పాన్ కూడా కొంచెం మీడియం ఫ్లేమ్‌లో హీట్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీస్‌ని డైరెక్ట్‌గానే తినొచ్చండి. చాలా రుచిగా ఉంటాయి. కానీ ఇలా అంటే కూడా మనము పెన్నంకి మీద కొంచెం గీ వేసేసుకొని మనము తీసుకున్న ఈ ఇడ్లీస్‌ని ఈ పెన్నం మీద పెట్టేసుకొని 2 వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు పైన అటు ఇటు కూడా కొంచెము మంచి క్రిస్పీగా ఉంటుందన్నమాట. ఆ టేస్ట్ చాలా బావుంటుందండి. ఎప్పుడైనా ఇడ్లీ బ్యాటర్ ఇలా మిగిలిన సాయంత్రం పూట స్నాక్స్ కిందకి ఇలా చేసి పెడితే చాలా బావుంటది. ఈ రెసిపీ మా చిన్నప్పుడు మా మదర్ మాకు చేసి పెట్టేవాళ్ళండి. సో, ఈరోజు గుర్తొచ్చి అదే చూపిస్తున్నాను. సో, ఇది రెగ్యులర్‌గా అలాగైనా తినొచ్చు. లేదంటే మనం చేసుకునే పప్పుల చట్నీతో అయినా తినొచ్చు. చాలా బావుంటుంది.